ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే రాజ్పుత్స్ అనే రాసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు రాజపుత్రులు. సో ఈ రాజపుత్రులు అనే వాళ్ళు ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఒక వంశానికి సంబంధించిన వాళ్ళు, చాలా మంది వంశానికి ఉంటారు. వీళ్ళంతా కూడా మేము అగ్నికుల క్షత్రియులు అని చెప్పేసి వస్తారు అక్కడి నుంచి. సో చాలా ఉంటారు అన్నమాట, చాలా వంశాలు ఉంటాయి. చెండేల అని చెప్పేసి, నెక్స్ట్ తోమర్ దైనేస్తి అని చెప్పేసి, ఇలా హిందూ షాహి అని చెప్పి చాలా ఉంటారు. మీరు వింటారు మహారాణా ప్రతాప్ సింగ్, రాణా సంగా, జయ అని చెప్పేసి ఉంటారు. జైపూర్ రాజధాని తీసుకొస్తారు. రాజా వెరైటీ నేమ్స్ ఉంటాయి అనమాట. వాళ్ళందరి గురించి మొత్తం చెప్తాను నీట్గా, ఏ వంశాలు ఉన్నాయి. ఇంత నీట్గా మీరు ఎక్కడ బుక్స్లో కూడా ఉండదు. సో ఇక్కడ నేను ఏం చేశానంటే డైనాసిటీ వైజ్ డివైడ్ చేశాను, వంశం వైజ్ డివైడ్ చేసి మొత్తం చెప్పాను. మీకు పుస్తకాల్లో కేవలం కొన్ని వంశాల గురించి చెప్తారు. నేను మొత్తం చిన్న చిన్న వంశం తీసుకొని దాంట్లో ప్రామినెంట్ పాయింట్స్ ఏముంటాయి కూడా చెప్తాను నీట్గా, అవన్నీ రాసుకోండి. సో రాజపుతుల్లో వీళ్ళు ఏంటంటే మామూలుగా ఇంట్రడక్షన్ ఏంటంటే వీళ్ళు అగ్నికుల క్షత్రియులు అంటారు వీళ్ళని. సో మనకి మామూలుగా మన సౌత్లో వింటుంటాం చూడండి, ఇప్పుడు రాజులు అంటారు కదా, వాళ్ళు సూర్యవంశ రాజులు, చంద్రవంశ రాజులు అంటారు. అవునా? ఇలా 2 రకాలు ఉంటారు రాజులు. సో కొంచెం చెప్తుంటారు చూడండి, రాజులు ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా ఉంటే మేము ఆ చంద్రవంశ రాజులము, సూర్యవంశ రాజులము అని చెప్తూ ఉంటారు. ఇలా అగ్నికుల క్షత్రియస్ అని కూడా ఉంటారు మన నార్త్ వైపు. సో అర్థమైంది, వాళ్ళ నుంచి వచ్చే ఈ రాజపుతులు. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, రాజపూత్ అని ఉంటారు కదా, సుశాంతికి రాజపూత్, వాళ్ళంతా ఈ విలేజ్ అనమాట, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. సో ఇది చాలా ఎల్ఐటి క్లాస్ అనమాట నార్త్ ఇండియాలో. సో ఉత్తర భారతదేశంలో చాలా అగ్రవర్ణంగా భావిస్తారు రాజపుతుల్ని. ఓకేనా? సో ఎల్ఐటి క్లాస్ అనమాట బాగా. సో కాబట్టి రాజపుతుల్లో మొట్టమొదటి వంశం వచ్చేసి హిందూ షాహి. రాసుకోండి, హిందూ షాహి వంశం. సో షాహి అంటే వీళ్ళేదో ముస్లిమ్స్ కారు, ప్యూర్ హిందూస్ అనమాట. రాజపుతులు ఏ మతాన్ని ప్రోత్సహించరు, ఒక్క హిందూ మతమే. వీళ్ళు హిందూ మతాన్ని ప్రోత్సహిస్తారు, కొంతమంది జైన్ మతాన్ని ప్రోత్సహిస్తారు. అందుకే మనకి రాజస్థాన్లో దిల్వారా టెంపుల్ ఇవన్నీ కనిపిస్తాయి. సో ఖజురహోలో కూడా మనకి కొన్ని టెంపుల్స్లో జైన దేవాలయాలు ఉంటాయి ఖజురహోలో కూడా. సో మనకి రాజపుతులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా మ్యాప్ ఉంది. సో ఇండియా మ్యాప్ ఉంది కదా, ఇలా గుజరాత్ ఇలా ఉంటుంది. అవునా? సో ఇది అవసరం లేదు మనకి. రాజపుతులు ఎక్కడి నుంచి, ఈ ప్రాంతం అంతా రాజపుతులే ఉంటారు మధ్యప్రదేశ్ వరకు. అర్థమైందా? ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి, సో ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వరకు, రాజస్థాన్, పంజాబ్, వీళ్ళు మొత్తం కూడా రాజపుతులే ఉంటారు అనమాట. ఇది మేజర్గా రాజపుతులు ఉండే ఏరియా. సో అర్థమైందా? ఇలా వీళ్ళు స్ప్రెడ్ అవుతారు మధ్యప్రదేశ్ వరకు, అంటే ఖజురాహో వరకు ఉంటారు అనమాట. ఈ ప్రాంతంలో ఉండేంత రాజపుతుల ఏరియా. అందుకే మనకి ఇస్లాంస్ మొట్టమొదటి అటాక్ చేయగానే వాళ్ళు ఎదుర్కొనేది ఎవరంటే రాజపుతులు. సో రాజపుతులు ఎదుర్కొంటున్నారు, మిగతా రాజులు ఎదుర్కోవాలంటే వాళ్ళ మీద అటాక్ చేస్తారు, వాళ్ళ ప్రాంతాల మీదే. ఇస్లాం కింగ్స్ అంతా కూడా ల్యాండ్ రూట్ వస్తారు, వాళ్ళు సముద్రాల మీద రారు, ల్యాండ్ రూట్ వస్తారనమాట. అంటే మనకి కొండలు, ఈ పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, ఇరాన్ ఇట్లా దాటుకుని వస్తారు వాళ్ళు సౌదీ నుంచి. అర్థమైందా? తుర్క్మిస్తాన్ అంటే తుర్కులు, అంటే మనకి ఇక్కడ కజకిస్తాన్, తుర్క్మిస్తాన్ నుంచి వస్తారు. అంటే ల్యాండ్ రూట్ వల్ల రావడం వల్ల, ఈ ఏరియాకి రావడం వల్ల మొట్టమొదటి ఇక్కడ ఎవరుంటారంటే బోర్డర్లో రాజపుతులు ఉంటారు. అందుకే వాళ్ళతో ఢీ కొడతారు. సో ఓకేనా, చూద్దాం. ఇందులో మొట్టమొదటి వంశం వచ్చేసి హిందూ షాహి వంశం అనమాట. వీళ్ళు ఏ ప్రాంతాలు పరిపాలించారంటే పార్ట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాను, పంజాబ్. రాసుకోండి, వీరి భూభాగం, వీరి రాజ్యం అని రాసుకోండి, లేదా రాజ్యం అని రాసుకోండి, రాజ్యం లేదా భూభాగం. మీరు వచ్చేసి ఆ టెరిటరీ అని రాసుకోండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. టెరిటరీ అంటే వీళ్ళ యొక్క భూభాగం. భూభాగం వచ్చేసి ఆఫ్ఘనిస్తాను మరియు పంజాబ్లోని కొన్ని ప్రాంతాలు. ఆఫ్ఘనిస్తాన్ అండ్ పంజాబ్లోని ఆఫ్ఘనిస్తాన్ మరియు పంజాబ్లోని కొన్ని ప్రాంతాలు. పంజాబ్ అంటే ఇంక్లూడింగ్ పాకిస్తాన్. పంజాబ్ అంటే మన ఇండియాదే కాదు. సో ఇండియా, పంజాబ్, వెస్ట్రన్ పంజాబ్ అంటే పాకిస్తాన్లో పంజాబ్ డివైడ్ అయింది 1947లో. సో పంజాబ్ అంటే ఇంక్లూడింగ్ పాకిస్తాన్లోని పంజాబ్ అనేది. సో పంజాబ్లో అంటే మొత్తం పాకిస్తాన్, ఇండియాలో ఉన్న కొన్ని ప్రాంతాలు, ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో హిందూ షాహి వంశం అని పరిపాలిస్తూ ఉంటుంది. సో ఇందులో మొట్టమొదటి రోజు వచ్చేసరికి ఫస్ట్ రాజ్పుత్ కింగ్ హూ సక్సీడెడ్ ది లాస్ట్ బ్రాహ్మణ్ కింగ్ భీమ్దేవ్. సో అక్కడ భీమ్దేవ్ అని కొన్ని వంశం ఉంటుంది అనమాట. సో అతన్ని ఓడించి మొట్టమొదటి రాజ్పుత్ కింగ్ అయితే వస్తాడనమాట. అతనే జైపాల. సో జైపాల అని రాసుకొని, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు జైపాల్ అని రాసుకొని కోళ్ళను పెట్టుకొని ఫస్ట్ రాజ్పుత్ కింగ్ అని రాసుకోండి. ఫస్ట్ రాజ్పుత్ కింగ్ అంటే మన దేశ చరిత్రలో మొట్టమొదటి రాజ్పుత్ కింగ్ ఎవరంటే జైపాల. తెలుగు మీడియం వాళ్ళైతే మొదటి రాజపుత్ర రాజు, జైపాల్ అని రాసుకొని మొదటి రాజపుత్ర రాజు రాసుకున్నారా? మొత్తం రాజపుతుల్లో మొట్టమొదటి రాజు ఎవరంటే జైపాలుడు. సో జైపాల. అయితే ఇతను భీమ్దేవ్ అని వేరే వంశానికి చెందిన వాళ్ళు ఓడించి రాజపుత్ర రాజ్యాన్ని తీసుకొస్తాడు. ఎప్పుడు? ఆల్మోస్ట్ మనకి ఈ టైంలో. అయితే 1001 చూడండి, చోళాస్ టైంలోనే. ఈ చోళాసు సౌత్లో చోళా రాజులు ఇక్కడ సేమ్ కంటెంపరీగా ఉంటారు రాజపుతులు, హిందూ షాహి. ఇతను ఈ వాజ్ డిఫీటెడ్ బై ది మహమ్మద్ ఆఫ్ గజనీ. మహమ్మద్ గజనీ ఓడిస్తాడు ఇతన్ని, ఎవరిని జైపాలను ఓడిస్తాడు. ఆఫ్టర్ విచ్ అతను ఓడిపోయిన తర్వాత అవమానం తట్టుకోలేక అతను కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. మీకు తెలుసా రాజపుతులు శత్రువుల ద్వారా ఓడిపోరు. ఇప్పుడు చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నాడు, చంద్రశేఖర్ ఆజాద్ తనే కాల్చుకొని చనిపోతాడు, శత్రువులతో మనం చనిపోకూడదని. అంటే శత్రువులతో మనం చనిపోయామంటే పిరికివాడుగా పోతామని చెప్పేసి అతనే మంట అంటించుకొని చనిపోతాడు. సో ఇమ్మోర్టల్ హిమ్సెల్ఫ్ అనమాట, ఆత్మహత్య చేసుకుంటాడు అతనే. ఎవరు? జైపాలుడు.
సో శత్రువుల చేతులు నేను చనిపోకూడదు అని చెప్పేసి. సో కాబట్టి ఇతను ఎవరు ఓడిస్తారంటే మహమ్మద్ గజని. రాసుకోండి. సో ఇయర్ రాసుకోండి. మీరు ఎలా రాసుకుంటారంటే ఇయర్ పెట్టుకోండి. ఫస్ట్ 001 CE అని పెట్టుకొని ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు ఎలా రాసుకోండి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వచ్చేసి మహమ్మద్ గజని హీ వాజ్ డిఫీటెడ్ బై మహమ్మద్ గజని అని రాసుకోండి. హీ వాజ్ డిఫీటెడ్ బై మహమ్మద్ గజని. సో మీరు తెలుగు మీడియం వాళ్ళు ఇతన్ని మహమ్మద్ గజని ఓడించాడు. ఆ ఇయర్ పెట్టుకున్నారు కదా. తర్వాత ఇతన్ని మహమ్మద్ గజని ఓడించాడు. మహమ్మద్ గజని ఓడించాడు అని రాసుకోండి. సో ఇక్కడ ఇమేజ్ లో ఉండే వ్యక్తి ఎవరంటే జైపాలుడు కాదు, మహమ్మద్ గజని. సెకండ్ అతను మహమ్మద్ గజని. సో మనకి అరబ్బుల తర్వాత సో మహమ్మద్ గజని అని రాసుకోండి. ఇతన్ని మహమ్మద్ గజని ఓడించాడు. సో ఈ మహమ్మద్ గజని అనే అతను, గజని అనే ఒక ప్రాంతం ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్లో. ఆ ప్రాంతాన్ని పరిపాలించే ఒక ముస్లిం పాలకుడు అనమాట. ఇతను అరబ్బుల తర్వాత మన దేశం మీద దండయాత్ర చేసేది ఎవరంటే నెక్స్ట్ ముస్లిం పాలకుడు ఇతనే అనమాట. మొట్టమొదటి ఎవరు చేశారు? మహమ్మద్ బిన్ కాసిం. అరబ్బులు వాళ్ళు చేసి అరబ్బుల మొత్తాన్ని నాగబడ్డ ఓడిస్తాడు. సో ఓడిసిన తర్వాత అరబ్బులు వెళ్ళిపోతారు. మళ్ళీ మహమ్మద్ గజని వస్తాడు ఇండియా మీదకి. ఎవరి టైంలో అంటే జైపాలు టైంలో వస్తాడు. వచ్చి అతన్ని ఓడిస్తాడు. అర్థమైందా ఇంతవరకు స్టోరీ? మనకి అరబ్బుల తర్వాత ఎవరు వచ్చారు? ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఉండే ఆ ముస్లిం పాలకులు వచ్చారనమాట. ఓకేనా? అరబ్బులు అంటే మనకి సౌదీ అరేబియా నుంచి వస్తారు. ఈ మహమ్మద్ గజని అనేది ఒక ప్రాంతం, గుర్తుపెట్టుకోండి. గజని అనేది ఈ గజని ఉంది కదా. సో గజని అనేది ఒక ప్రాంతం అనమాట. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుంది. సో ఆఫ్ఘనిస్తాన్లో గజని అనే ప్రాంతాన్ని పరిపాలిస్తుంటారు వీళ్ళు. సో చాలా పవర్ఫుల్ రూలర్స్ అనమాట వీళ్ళు. పెద్ద ఆర్మీ ఉంటుంది, బాగా మెయింటైన్ చేస్తారు ఆర్మీ ఇవన్నీ కూడా. సో రైడ్స్ చేస్తారు ఇండియా మీద. ఎందుకంటే ఇండియా ఈజ్ ద రిచెస్ట్ ఏరియా అనమాట. అప్పట్లో పంటలు బాగా పండుతాయి, మైన్స్ ఉంటాయి, రాజుల దగ్గర బంగారము, దేవాలయాలు. సో సిరి సంపదలకు మూలం ఉన్న దేవాలయాలు. వీళ్ళు దేవాలయాలు కొల్లగొట్టడానికే వస్తారు ఎక్కువ. సో దేవాలయాల్లో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కేజీస్ ఆఫ్ గోల్డ్ ఉంటుంది అనమాట అప్పట్లో. ఆ గోల్డ్ అవన్నీ కూడా దోచుకెళ్తారు. సో కాబట్టి చూడండి, నెక్స్ట్ ఈ సక్సెసర్ ఆనందపాల వాజ్ ఫాట్ అగైన్స్ట్ ది మహమ్మద్ బట్ వాజ్ ఆల్సో డిఫీటెడ్ ఇన్ ది బ్యాటిల్ ఆఫ్ ది వైహింద్ ఇన్ ది 008. అయితే మనకి జైపాల తర్వాత ఈ సక్సెసర్ తర్వాత ఇంకో రాజు వస్తాడు ఆనందపాలుడు. అతను కూడా ఫాట్ అగైన్స్ట్ ది మహమ్మద్ గజని బట్ లేటర్ డిఫీటెడ్. ఇతను ఏం చేస్తారంటే ఆల్రెడీ మహమ్మద్ గజని వాళ్ళకి యాన్సెస్టర్ మీద దాడి చేస్తున్నాడు. సో మళ్ళీ ఇతను కూడా దాడి చేస్తాడు. సో మిగతా ప్రాంతాలు కూడా మహమ్మద్ గజని చేతుల్లోకి వెళ్ళిపోతాయని చెప్పేసి మహమ్మద్ గజని ఇక్కడ మహమ్మద్ గజని ఏదో సామ్రాజ్యాన్ని విస్తరించాలని రారు వాళ్ళు. రైడ్స్ వేసి దోచుకుంటారు, సంపదలు దోచుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు మహమ్మద్ గజని పరిపాలించలేదు ఇండియాని. వచ్చాడు, రైడ్స్ చేశాడు, ఆ సంపదలంతా దోచుకుని వెళ్ళిపోతారు. సో రాబర్ట్స్ లాగా. సో అర్థమైందా? కాబట్టి ఆ రాజ్యంలో మిగతా ప్రాంతాలు పరిపాలిస్తున్న ఆనందపాలుడు. నెక్స్ట్ ఆనందపాలుడు కూడా దాడి చేస్తాడు ఎవరు? మహమ్మద్ గజని మీద. అయినా ఓడిపోతాడు, అతను కూడా ఓడిపోతాడు. కాబట్టి రాసుకోండి. మీరు నెక్స్ట్ ఎలా రాసుకుంటే ఇయర్ రాసుకోండి 1008 రాసుకుని మీరు ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఆనందపాల్ వాజ్ డిఫీటెడ్ బై మహమ్మద్ గజని. ఆనందపాల్ వాజ్ డిఫీటెడ్ బై మహమ్మద్ గజని ఇన్ బ్యాటిల్ ఆఫ్ వైహింద్. సో బ్యాటిల్ ఆఫ్ వైహింద్ ఇయర్ ముందు రాసుకోవాలి, ఈజీగా ఉంటుంది, మీకు అర్థమవుతుంది టైం పీరియడ్. ఆనందపాల్ వాజ్ డిఫీటెడ్ బై మహమ్మద్ గజని ఇన్ బ్యాటిల్ ఆఫ్ వైహింద్ అనమాట. సో తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి, ఇయర్ పెట్టుకొని. సో బ్యాటిల్ ఆఫ్ వైహింద్ అనమాట, అంటే వైహింద్ యుద్ధంలో. సో వైహింద్ యుద్ధంలో ఆనందపాలుడిని మహమ్మద్ గజని ఓడించాడు. మెన్షన్ చేయలేదు, సక్సెసర్ అని ఇచ్చారు. అంటే మధ్యలో ఎవరైనా ఉన్నారో తెలియదు మనకి. మోస్ట్లీ సన్నే ఉంటాడు అతను, ఎందుకంటే సేమ్ పీరియడ్ కదా. సో పెద్ద డిఫరెన్స్ లేదు. ఇక్కడ కొడుకే ఉంటాడు, కొడుకు ఆనందపాలు, జైపాలుడు యొక్క కొడుకు. సో వైహింద్ యుద్ధంలో ఎవరిని ఓడించారు? ఆనందపాలని మహమ్మద్ గజని ఓడిస్తాడు. సో నెక్స్ట్ అతను చనిపోయిన తర్వాత చివరిగా ఒక్కొక్క రాజు ఉంటాడు ఆ ప్రాంతాన్ని పరిపాలించే అతను. ఏది? ఈ టెర్రరిస్ట్ ఆఫ్ఘనిస్తాను, పంజాబ్, హిందూషాహి డైనెస్టీలో. హిందూషాహి వంశానికి సంబంధించిన చివరి రాజు అనమాట. రాసుకోండి, చివరి పాలకుడు భీమపాల అని రాసుకోండి. చివరి పాలకుడు వచ్చేసి ఎవరంటే ద లాస్ట్ కింగ్ అని భీమపాల. సో భీమపాల కూడా 1024లో చనిపోతాడు. సో దాంతో ఈ వంశం అనేది అంతరించిపోద్ది అనమాట. వంశం అనేది అంతరించిపోతుంది. ఓకేనా? మీకు చాలా బుక్స్ లో ఇంత స్టోరీ ఉండదు. సింపుల్ గా ఏం చెప్తారంటే మహమ్మద్ గజని భారత మీద దండయాత్ర చేసి ఆ టెంపుల్స్ ఇవన్నీ దోచుకుని వెళ్ళిపోయారని చెప్తారు. అర్థమైందా? అతను ఆఫ్ఘనిస్తాన్లో ఒక ప్రాంతానికి, గజని ప్రాంతానికి చెందినవాడు, ఇండియా మీద అటాక్ చేసి దోచుకుని వెళ్తా అంటారు. అంటే ఏ యుద్ధాలు జరిగాయి, ఏ రాజు ఉన్నారనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఒకవేళ మిమ్మల్ని అడిగితే మహమ్మద్ గజని ఫస్ట్ ఏ రాజపుత్ర మీద యుద్ధం చేస్తాడంటే జైపాలుడు, తర్వాత వాళ్ళ కొడుకు ఆనందపాలుడు మీద యుద్ధం చేస్తాడు. చివరి రాజు వచ్చేసి ఇక్కడ భీంపాల్. ఆ పాయింట్ అవసరం లేదు. అంటే వీళ్ళు మొత్తం వచ్చేసి 964 నుంచి 1026 వరకు. అంటే మీకు హిందూస్థాయి వంశం రాసుకున్నారు, ఇక్కడ రాసుకోండి 964. ఇందాక రాసినట్లేదు నేను. 964 నుంచి 1026 వరకు, 26 CE వరకు పరిపాలిస్తారు హిందూషాహి.
టైం పీరియడ్ రాసుకోండి. హిందూషాహి 964 నుంచి 10 అంటే మనకి చోళాస్ కంటెంపరీ ఉన్నారు లేదా, చోళ సామ్రాజ్యాన్ని కంటెంపరీగా ఉంటారు. సో కాబట్టి చోళ సామ్రాజ్యం తర్వాత కూడా కంటిన్యూ అవుతారు. అందుకే నేను రాజపుత్రుని సపరేట్ తీసుకున్నాను. మీకు హిస్టరీలో సమకాలీకులు అంటే కంటెంపరీగా ఉండే చాప్టర్స్ అని చెప్పుకుంటూ పోతే కన్ఫ్యూజ్ అయిపోతారు, అసలు ఏం అర్థం కాదు. ఒక్కో డైనెస్టీని క్లారిటీగా చెప్పుకుంటూ పోయి నెక్స్ట్ డైనెస్టీ చెప్పుకుంటూ సరిపోతుంది. కానీ సమకాలీకులే గుర్తుపెట్టుకోండి. ఈ హిందూషాహి వంశులు ఆఫ్ఘనిస్తాను పంజాబ్ని పరిపాలించే టైంలోనే ఇక్కడ చోళులు కూడా ఉన్నారు. అర్థమైంది కదా. సో ఇట్లా ఇది హిందూషాహి. కాబట్టి హిందూషాహి వంశం పరిపాలించే టైంలో పంజాబు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాన్ని పరిపాలించే టైంలో ఆఫ్ఘనిస్తాన్లోని గజనీ ప్రాంతానికి సంబంధించిన ముస్లిం పాలకుడు మహమ్మద్ గజనీ భారతదేశమే దండెత్తాడు. సో కాబట్టి ఎవరి పాలన అంటే జైపాలని గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి రాజపుత్ర రాజు జైపాలు టైంలో మహమ్మద్ గజనీ దండయాత్ర చేస్తాడు. సో నెక్స్ట్ వచ్చేసి చౌహాన్ డైనస్టీ, చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం రాజపుత్రులోనే మోస్ట్ పవర్ఫుల్ కింగ్స్ అనమాట. సో చాలా వీరత్వం కలిగిన రాజులు ఉంటారు ఇందులో. చౌహాన్ వంశం వీళ్ళంతా రాజపుత్రులే. సో ఇతను 956 నుంచి 1192 వరకు ఉంటారు వీళ్ళు. ఫస్ట్ వీళ్ళ యొక్క భూభాగం రాసుకోండి. టెరిటరీ అంటే వీళ్ళు ఏ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. టెరిటరీ మీరు తెలుగు మీడియం వాళ్ళు భూభాగం. సో భూభాగం అంటే రాజ్యం అని చెప్పేసి. సో టెరిటరీ ఏముందో రాసుకోండి. వీళ్ళు ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ది ప్రెజెంట్ డే రాజస్థాను విత్ ది దేర్ క్యాపిటల్ ఆఫ్ ది అజ్మీర్. సో ద లేటర్ ఎక్స్టెండెడ్ టు దేర్ టెరిటరీ అప్ టు పార్ట్స్ ఆఫ్ ది మోడర్న్ డే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ. సో వీళ్ళకి టెరిటరీ రాసుకోండి. సో మనకి ప్రెజెంట్ డే రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ. సో పెద్ద సామ్రాజ్యం వీళ్ళది. చౌహాన్ డైనస్టీ. ఇప్పుడు కూడా చౌహాన్స్ అని వింటున్నారు చూడండి, వాళ్ళంతా ఈ వంశం నుంచి వచ్చిన వాళ్ళ రాజపుత్రులు. సో వీళ్ళకి భూభాగం వచ్చేసి అప్పట్లో చాలా పెద్ద సామ్రాజ్యం. రాజస్థాన్ మొత్తం వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్ పంజాబ్ మొత్తం ఉంటుంది. పార్ట్స్ ఆఫ్ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ. అంటే ఇక్కడ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానాలో కొన్ని ప్రాంతాలు మొత్తం కాదు, కొన్ని ప్రాంతాలు. సో ఇలా అనమాట ఇది ఉండదన్నమాట. అంటే ఇవి అడగరు ఎగ్జామినేషన్లో, కానీ మీకు తెలియాలి. సో అంటే ఏ ఏరియాలో ఉన్నారని చెప్పేసి తెలియాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ వంశాన్ని చౌహాన్ డైనస్టీని ఎవరు తీసుకొచ్చారంటే మొట్టమొదటి స్థాపకుడు వచ్చేసి సింహరాజు. సో వంశస్థాపకుడు అని రాసుకోండి. వంశస్థాపకుడు ఎవరంటే సింహరాజ్, పుష్పరాజ్ కాదు. హూ ఈస్ ఫేమస్లీ నోన్ యాజ్ ది ఫౌండర్ ఆఫ్ ది సిటీ ఆఫ్ అజ్మీర్. అజ్మీర్ తెలుసా మీకు? సిటీ అజ్మీర్. సో అజ్మీర్ అనేది ఎవరు నిర్మించారంటే ఇతను అనమాట. రాసుకోండి, తర్వాత కామా పెట్టుకుని అవుతుంది. ఇతను అజ్మీర్ నగరాన్ని నిర్మించాడు. అజ్మీర్ నగరంలో నిర్మించాడు. సో ఇతను అజ్మీర్ నగరం నిర్మించాడు. అజ్మీర్ నగరం నిర్మించి దాన్ని రాజధానిగా చేసుకున్నారు రాసుకోండి. దాన్ని రాజధానిగా చేసుకున్నారు. మీరు హీ బిల్ట్ అజ్మీర్ అండ్ మేడ్ ఇట్ యాజ్ దేర్ క్యాపిటల్. సో అంటే అజ్మీర్ నగరాన్ని నిర్మించి వాళ్ళకి రాజధానిగా పెట్టుకుంటారు. ఇప్పుడు విజయనగర సామ్రాజ్య రాజులు ఉన్నారు, వాళ్ళు హంపి నిర్మిస్తారు. విజయనగరం మొత్తం నిర్మించి దాన్ని రాజధానిగా చేసుకుంటారు. అర్థమైందా? సో ఇతర అనమాట అజ్మీర్ నగరాన్ని నిర్మించేది. అజ్మీర్లో దర్గా ఉంటుంది, చాలా ఫేమస్ దర్గా. సో మీకు నిజాముద్దీన్, ఢిల్లీ దగ్గర నిజాముద్దీన్, అజ్మీరు, ఈ దర్గాల్ని విజిట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది హిందువులే ఉంటారు. సో మీకు అజ్మీర్ నిజాముద్దీన్ తెలుసా? ఢిల్లీలో ఉంటుంది. సో నిజాముద్దీన్ దర్గాని ముస్లిమ్స్ కంటే కూడా ఎక్కువ హిందువులు వెళ్తుంటారు. సో నెక్స్ట్ వచ్చేసి పృథ్వీరాజ్ చౌహాన్ వాజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది చౌహాన్ రూలర్స్. సో వంశంలో గొప్ప పాలకుడు అని రాసుకోండి. గొప్ప పాలకుడు. సో ఈ వంశంలోనే చౌహాన్ వంశంలోనే గొప్ప పాలకుడు ఎవరంటే సో పృథ్వీరాజ్ చౌహాన్. సో పృథ్వీరాజ్ చౌహాన్ వచ్చేసి గొప్ప పాలకుడు అనమాట. మొత్తం చౌహాన్ వంశంలోనే అత్యంత శక్తివంతమైన రాజు అనమాట. అత్యంత శక్తివంతమైన పాలకుడు. ఇక్కడ కనిపించే అతనే పృథ్వీరాజ్. ఇలా ఉంటాడు. వాళ్ళు చాలా హైట్ ఉంటారు అనమాట రాజపుతులు, అంటే జీన్స్ అవి. మీకు మహారాణా ప్రతాప్ సింగ్ తెలుసు కదా, అతను 7.2 ఉంటాడు హైట్. అంటే అంత హైట్ ఉంటాడు, చాలా వెయిట్ ఉంటాడు. అతను ఒక కత్తి ఎంత ఉంటుందో తెలుసా? 25 kg ఉంటుంది. అతను ఎత్తుకునే కత్తి బల్లెం ఉంది కదా, సో బల్లెం 80 kg ఉంటుంది. మొత్తం బాడీ మీద వేసుకుంటాడు కదా, సో బాడీ మీద గొలుసులు అవన్నీ అవి మొత్తం 80 kg పైన ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ అతని గుర్రం కూడా చాలా పెద్దగా ఉంటుంది, చాలా హైట్ ఉంటుంది గుర్రం. సో అతను 7.5 వరకు హైట్ ఉంటాడు. సో అంత పెద్దోడు అనమాట. సో అతను ఈ హల్దీఘాటి యుద్ధం ఒకటి జరుగుతుంది. సో అందులో బహ్లుల్ ఖాన్ అనే ఒక అతను వస్తాడు గుర్రం మీద, కమాండర్ అనమాట. ముస్లిం, అతనికి ఎగనెస్ట్గా వచ్చినటువంటి ముస్లిం మొత్తం సైన్యానికి హెడ్గా వస్తాడు. సో ఆ బహ్లుల్ ఖాన్ నరుగుతాడు తల మీద. నరికితే అతను 2 ముక్కలు, అతని గుర్రం కూడా 2 ముక్కలు అయిపోద్ది. సో అంత పెద్ద కత్తి అనమాట. ఎవరిది? రాణా ప్రతాప్ సింగ్ది. వాళ్ళు రాజపుత్రులు చూడండి చాలా హైట్ ఉంటారు. వాళ్ళ జీన్స్ అనమాట ఆ ఏరియాలో. సో చాలా ఎత్తు, దేహదారుఢ్యం, మినిమం 6 ఉంటారు వాళ్ళు. ఇప్పటికి కూడా చూడండి రాజపుత్రులు చాలా హైట్ ఉంటారు. సో అట్లా అనమాట. వీళ్ళు కూడా పృథ్వీరాజ్ చౌహాన్ వీళ్ళు కూడా దేహదారుఢ్యం పరంగా చాలా హైట్ ఉంటారు. సో అర్థమైంది రాజస్థాన్లో. సో నెక్స్ట్ ఇవన్నీ రాసుకున్నారు కదా, సో ఓకేనా. సో ఆరియన్ రేసెస్ అనమాట వీళ్ళంతా.
ఆర్యన్ రేసెస్, ఆర్యన్. ఇప్పుడు సిక్స్ ఉన్నారు కదా, సిక్కులు చూసారు చాలా హైట్ ఉంటారు. ఎందుకంటే మామూలు యుద్ధాలు జరిగాయి అనమాట వాళ్ళ టైంలో ఎక్కువ. యుద్ధాలు జరిగినప్పుడు యుద్ధాల్లో ఎవరు బతుకుతారు? వీరులు మాత్రమే బతుకుతారు. సో మంచి స్ట్రాంగ్గా ఉన్న పర్సన్సే బతుకుతారు అనమాట. వీక్ పర్సన్స్ మొత్తం చనిపోయారు యుద్ధాల్లో. తర్వాత వచ్చిన తర్వాత స్ట్రాంగ్గా ఉన్న పర్సన్స్ వరకు పిల్లలు పుట్టారు. సో నెక్స్ట్ రాబోయే జనరేషన్స్, అందువల్ల వాళ్ళు బాగుంటారు. సో నెక్స్ట్ రీజన్ జాగ్రఫీ కూడా ఇంపాక్ట్ ఉంటుంది, జీన్స్. ఇప్పుడు జపాన్ ఉంది, చైనా జపాన్ చూడండి. అంటే మనకి వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్ళే కొద్దీ బాడీలో మొత్తం అన్ని సైజులు మారిపోతాయి. హైట్, వెయిట్, మన అవయవాలు, చేతులు, కాళ్ళు, పొడుగు అన్నీ. సో వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు. అందుకే మనకి ఆఫ్రికన్స్, అమెరికా, కెనడా వాళ్ళు చూడండి చాలా హైట్ ఉంటారు. సో చైనా, జపాన్ వాళ్ళు చూడండి ఎంత ఉంటారు. సో జపాన్ వాళ్ళు చాలా తక్కువ హైట్ ఉంటారు. సో అట్లా అనమాట వెళ్ళే కొద్ది జాగ్రఫికల్ ఇంపాక్ట్ అది. సో అర్థమైందా? పృథ్వీరాజ్ చౌహాన్. సో మొత్తం గొప్ప పాలకుడు ఎవరంటే పృథ్వీరాజ్ చౌహాన్ అనమాట, మొత్తం చౌహాన్ వంశంలోనే. సో పృథ్వీరాజ్ చౌహాన్ డ్యూరింగ్ హిస్ రీజన్ కింగ్డమ్ వాజ్ ఎక్స్టెండ్ ఓవర్ ది ఢిల్లీ, అజ్మీర్, మోడ్రన్ డే, రోహిల్ఖండ్, కలింజరు, ఆన్సీ, కల్పి, మహోబా. అంటే ఇవన్నీ కూడా ఈ రీజన్ ఎంత మనం చెప్పుకున్నాం కదా, హర్యానా, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్. సో ఈ ప్రాంతాలకు ఎక్స్టెండ్ చేస్తాడు ఇతను. అంటే వాళ్ళు ఎక్కడో రాజస్థాన్ పరిపాలిస్తుంటారు. రాజస్థాన్ తర్వాత ఇతను రాజ్య విస్తరణ చేస్తాడు. ఎవరు? పృథ్వీరాజ్ చౌహాను రాజ్య విస్తరణ చేస్తాడు అనమాట. అయితే ఇతను మొట్టమొదటిసారి మహమ్మద్ గోరీ, ఇంతకుముందు మన భారతదేశానికి వచ్చినటువంటి ముస్లిం పాలకుడు ఎవరు? మహమ్మద్ గజనీ. గుర్తుపెట్టుకొని కన్ఫ్యూజ్ అవ్వద్దు. మొట్టమొదటిసారి వచ్చింది ఎవరంటే మహమ్మద్ బిన్ కాసిం అరబ్బు. నెక్స్ట్ గజనీ ప్రాంతానికి సంబంధించినటువంటి మహమ్మద్ గజనీ. ఇప్పుడు వచ్చేసి మహమ్మద్ గోరీ వస్తాడు. మహమ్మద్ గోరీ అయితే వస్తాడు అనమాట. మహమ్మద్ గోరీకి పృథ్వీరాజ్ చౌహాన్ మధ్య ఒక యుద్ధం జరుగుతుంది, పెద్ద యుద్ధం జరుగుతుంది. ఈ మహమ్మద్ గోరీ యొక్క సైన్యం చాలా క్రూరులు అనమాట. వాళ్ళు చాలా పవర్ఫుల్. ఎందుకంటే వాళ్ళు రావడమే దండయాత్రలు, అక్కడ సిరి సంపదలు దోచుకోవడానికి వస్తారు. సో ఎలాగైనా దోచుకునేవాడు ఏం చేస్తాడు? ఎటువంటి సాహసమైనా చేస్తాడు. సో ఆర్మీ కూడా, ఇస్లామిక్ ఆర్మీలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ యొక్క ఆర్మీ అనేది చాలా అంటే వాళ్ళు ఎక్కువగా కుట్రలు పండుతారనమాట. సో రాజధర్మంగా యుద్ధం చేయరు, కుట్రలు పండుతారు. సో అప్పట్లో వీళ్ళు మహమ్మద్ గోరీ ఈ టైంలో. ఇంకోటి ఏంటంటే వీళ్ళ ఆర్మీలో ఉండే ప్రత్యేకత ఏంటంటే యుద్ధ ప్రణాళికలు అనమాట. తక్కువ ఆర్మీ ఉన్నప్పుడు కూడా చాలా స్ట్రాటజీస్ ఉంటాయి, వాళ్ళ స్ట్రాటజీస్ ఎక్కువ ఉంటాయి. ఇంకోటి మతాన్ని ఎక్కువ ప్రేరేపిస్తారు, జిహాద్ అని ప్రకటిస్తారు వాళ్ళు. జిహాద్ అని ప్రకటించాలంటే ప్రతి సోల్జర్ కూడా ఉర్రుతులగిపోతాడు అనమాట. సో అంటే ఎట్టైనా సరే చంపాలి శత్రువుడు అనే ఒక ధైర్యం అనేది వస్తుంది. సో బాబర్ కూడా జిహాద్ అనేది తీసుకొస్తాడు ఆ టైంలో. సో బాబర్ కూడా జిహాద్ అనేది తీసుకొచ్చి యుద్ధం చేస్తాడు. వీళ్ళకి నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇస్లామిక్ పాలకులు గుర్రాలు. సో అరేబియాలోని గుర్రాలు ఉంటాయి అప్పుడు. సో అరేబియా నుంచి తీసుకొచ్చిన గుర్రాలు వీళ్ళు ఉపయోగించుకుంటారు. అంటే రాజపుతుల దగ్గర కూడా చాలా పవర్ఫుల్ ఆర్సెస్ ఉంటాయి. అయినప్పటికీ కూడా వాళ్ళ సైన్యానికి ఎక్కువ అశ్వదళం ఎక్కువ ఉంటుంది ఇస్లాం కింగ్స్లో. ఓకేనా? సో ఈ టైంలో మొట్టమొదటిసారి ఈ కాంకర్ ది బటిండా. సో ఇతను పంజాబ్లోని బటిండా ప్రాంతాన్ని గజనీద్ రూలర్ ఆఫ్ ది పంజాబ్ అండ్ డిఫీటెడ్ మహమ్మద్ గోరీ. సో ఇప్పుడు మొట్టమొదటిసారి మనకి యుద్ధం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఇయర్ రాసుకోండి. 1191 సిఈ. సో ఈ టైంలో జరిగే యుద్ధం వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ తరైన్ అనమాట. సో మొదటి తరైన్ యుద్ధం అని రాసుకోండి తెలుగు మీడియం వాళ్ళు. మొదటి తరైన్ యుద్ధం అని రాసుకోండి. అల్దీఘాట్ యుద్ధం కాదు, రాణా ప్రతాప్ సింగ్. అది చాలా టైం, అక్బర్ టైంలో, అది మొఘల్స్ టైంలో, ఇంకా ఢిల్లీ సుల్తాన్ రాలేదు. ఇది మొదటి తరైన్ యుద్ధం అనమాట. అర్థమైందా? ఈ యుద్ధం ఎవరో జరుగుతుందంటే మహమ్మద్ గోరీ మరియు పృథ్వీరాజ్ చౌహాన్ మధ్య జరుగుతుంది. ఇందులో పృథ్వీరాజ్ చౌహాన్ గెలుస్తాడు కాబట్టి రాసుకోండి, తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి ఫస్ట్. ఈ యుద్ధంలో సో ఇంతవరకు రాసుకున్నారు కదా, ఇక్కడ కోళ్ళం పెట్టుకొని రాసుకోండి. సో ఈ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ గోరీని ఓడించి పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ గోరీని ఓడించి బటిండాను స్వాధీనం చేసుకున్నాడు. బటిండా అంటే ఒక ఏరియా, ఇప్పుడు కూడా ఉంది పంజాబ్లో, ఒక డిస్టిక్ అది. బటిండాను స్వాధీనం చేసుకున్నాడు. బటిండా అంటాం. సో బటిండా అంటే పంజాబ్లోని ఒక ఏరియా, బటిండా. సో బటిండాను స్వాధీనం చేసుకున్నాడు. సో ఇంగ్లీష్ లో రాసుకోండి. హీ డిఫీటెడ్ పృథ్వీరాజ్ చౌహాన్ డిఫీటెడ్ మహమ్మద్ గోరీ. పృథ్వీరాజ్ చౌహాన్ డిఫీటెడ్ మహమ్మద్ గోరీ అండ్ annexed బటిండా. సో ఇలా మహమ్మద్ గోరీని ఓడిస్తాడు, చాలా చిత్తుగానే ఓడిస్తాడు. అంటే పవర్ఫుల్గా ఉంటుంది ఆర్మీ. సో అలా సేనాధిపతులు కావచ్చు, కమాండర్స్ మొత్తం కూడా పృథ్వీరాజ్ చౌహాన్కి సంబంధించి చాలా పవర్ఫుల్గా ఉంటారు. సింపుల్గా ఓడించేస్తారు. మహమ్మద్ గోరీని ఈజీగా ఓడించేసి ఆ బటిండాను కూడా స్వాధీనం చేసుకుంటాడు. అంటే బటిండా అనేది ఇతని కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడ మహమ్మద్ గోరీ. సో మహమ్మద్ గోరీ యొక్క ఎవరంటే పాలకుడు గజనీవిద్ పాలకుడు ఇతను. సో మీరు రాసుకోండి, మహమ్మద్ గోరీ దగ్గర ఆరో పెట్టుకుని రాసుకోండి. గజనీవిద్ అంటే ఆఫ్ఘనిస్తాన్లోని ఒక ఎంపైర్ అనమాట. మనకి చోళ సామ్రాజ్యము, పల్లవ సామ్రాజ్యం ఎలా ఉందో గజనీవిద్ సామ్రాజ్యం ఒకటి ఉంటుంది. ఆ పాలకుడే మహమ్మద్ గోరీ అనమాట.
సో గజనవిద్ పాలకుడు ఈ మహమ్మద్ గోరీ. సో కాబట్టి ఈ గజనవిద్ పాలకుడైన మహమ్మద్ గోరీ నుంచి అతను ఓడించి బ్యాటిల్ ఆఫ్ తరైన్ లో ఈ పంజాబ్ అయితే గెలుచుకుంటాడు. సో నెక్స్ట్ మళ్ళీ మహమ్మద్ గోరీ అటాక్ చేస్తాడు. సెకండ్ టైం మళ్ళీ వస్తాడు మహమ్మద్ గోరీ. దానికి మధ్య ఒక చిన్న స్టోరీ జరుగుతుంది. సో మామూలుగా పృథ్వీరాజ్ చౌహాన్ ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. సో ఆమె పేరు వచ్చేసి సంయోగిత అంటారు, సంయుక్త అని కూడా అంటారు. ఆమె 2 పేర్లు ఉంటాయి. ఈ సంయుక్త సంయోగిత ఎవరంటే వేరే రాజు కుమార్తె అనమాట. సో చాలా పెద్ద ప్రేమ కదా ఇది. పృథ్వీరాజ్ రాసో అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది. సో దాంట్లో క్లారిటీగా ఉంటుంది. సో జయచంద్ర అని చెప్పేసి ఒక పాలకుడు ఉంటాడు. ఇతను అంటే పొరుగు రాజ్యం, వేరే రాజపుత్ర రాజు అనమాట జయచంద్ర. అతనికి ఒక కుమార్తె ఈమె సంయోగితని ఇష్టపడతాడు, ప్రేమిస్తారు. ఇద్దరు ప్రేమించుకుంటారు ఒకరికొరు. కానీ జయచంద్ర ఒప్పుకోడు అనమాట. జయచంద్ర ఒప్పుకోడు, అడ్డుపడుతుంటాడు వీళ్ళిద్దరికి. సో పృథ్వీరాజ్ చౌహాన్ గుర్రం తీసుకొని ఆ రాజులకు కాకుండా మామూలు సామాన్యులాగా వాళ్ళ రాజ్యంలోకి వెళ్ళి ఆమెను తీసుకొచ్చుకుంటాడు. అంతఃపురంలో నుంచి ఆమెని ఇతర రాజ్యాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటాడు. సో మ్యారేజ్ చేసుకుంటాడు. దానికి జయచంద్ర కులపదిక్తుడు అవుతాడు అనమాట. వాళ్ళ తండ్రి ఆ అమ్మాయి ఒక నాన్న వచ్చేసి చాలా సీరియస్ అవుతాడు. సీరియస్ అయ్యి అంటే ఒక రాజు యొక్క కుమార్తెని అలా రాజ్యంలో వచ్చి తీసుకెళ్ళిపోతాడు కదా. సో అంటే అది అవమానమే కదా. కాబట్టి ఇతను ఏం చేస్తారంటే ఎలాగైనా పృథ్వీరాజ్ చౌహాన్కి గుణపాఠం నేర్పించాలని ఆలోచిస్తూ ఉంటాడు. సో ఏం చేయాలో అర్థం కాదు ఇతనికి. సో ఇటువంటి టైంలో మహమ్మద్ గోరీ ఆల్రెడీ ఓడిపోయి కుషించుకుపోయి ఉంటాడు. ఎలాగైనా ఇతను ఓడించిన అతను బాగా పగ్గా ఉంటాడు అనమాట. సో ఇతనికి అడ్వాంటేజ్ ఎక్కుతుంది. సో ఇప్పుడు మనం మహమ్మద్ గోరీతో కలిసి పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించవచ్చు. ఎందుకంటే మహమ్మద్ గోరీ సైన్యం అనేది పృథ్వీరాజ్ చౌహాన్ని ఎదుర్కోలేదు. సో మన సైన్యం కూడా కలిపామనుకోండి, ఆబ్వియస్లీ మనం ఈజీగా ఎదుర్కోవచ్చు అని చెప్పేసి ఇతను ఏం చేస్తాడు, జయచంద్ర వీళ్ళ ఒక తండ్రి అనమాట. సో జయచంద్ర ప్లస్ మహమ్మద్ గోరీ కలుస్తారు ఈసారి. వీళ్ళిద్దరు కలిసి రెండవ బ్యాటిల్ ఆఫ్ తరైన్ అయితే జరుగుతుంది అనమాట. సో కాబట్టి రాసుకోండి 1192 CE. సో 1192 CE. సో రెండవ తరైన్ యుద్ధం ఇంగ్లీష్ వాళ్ళు. సో సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తరైన్. సో యుద్ధంలో ఈసారి ఏం జరుగుతుంది, పృథ్వీరాజ్ చౌహాన్. సో పృథ్వీరాజ్ చౌహాన్ ఒక పక్క వర్సెస్ మహమ్మద్ గోరీ ప్లస్ జయచంద్ర. సో ఇలా జరుగుతుంది అనమాట. సో అయితే ఈసారి పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోతాడు. సో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోతాడు. ఇక్కడ పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోతాడు. వీళ్ళు కూటమి గెలుస్తుంది. సో కూటమి అనేది గెలుస్తుంది. అర్థమైందా? మహమ్మద్ గోరీ అండ్ జయచంద్ర గెలుస్తారు. సో పృథ్వీరాజ్ చౌహాన్ అయితే ఓడిపోతాడు అనమాట. దాంతో చౌహాన్ సామ్రాజ్యం అనేది అంతరించిపోతుంది. అయితే మళ్ళీ మహమ్మద్ గోరీ జయచంద్ర కూడా ఓడిస్తాడు. మళ్ళీ జయచంద్ర కూడా ఓడించి అతని సామ్రాజ్యాన్ని కూడా ఆక్రమించుకుంటాడు. ఎగ్జాక్ట్లీ ఇలానే మనకి మొఘల్స్ టైంలో కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇబ్రహీం లోధి ఉన్నారు కదా. సో ఢిల్లీ వంశంలో చివరి పాల్గొనేటువంటి ఇబ్రహీం లోధి ఆ రాజ్యాన్ని అధిష్టిస్తాడు, సింహాసనాన్ని. వాళ్ళ తమ్ముడు ఇంకొక అతను ఉంటాడు అనమాట, బాహుల్ లోడి అని చెప్పేసి అవుతుంటాడు. అతను ఏం చేస్తాడంటే ఎలాగైనా తనకు సింహాసనం కావాలని చెప్పేసి బాబాను పిలుస్తాడు. ఎక్కడో తుర్కిమిస్తాన్ ఉంటే బాబాను పిలుస్తాడు. ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతం కాబూల్లో ఉంటాడు. అతను పిలిచి మన ఇద్దరు కలిసి యుద్ధం చేస్తా అని చెప్పేసి అటాక్ చేస్తారు. సరే బాహుల్ లోధి బాబర్ కలిసి ఇబ్రహీం లోధిని ఓడిస్తారు. ఓడించి అతనికి సామ్రాజ్యం ఇవ్వకుండా మొఘల్ సామ్రాజ్యం స్థాపన చేస్తాడు. సో బిట్రే చేస్తాడు అనమాట. అలానే ఇతను కూడా ఇద్దరు కలిసి ఓడించి మళ్ళీ ఇతర సామ్రాజ్యాన్ని కూడా ఇతను ఓడించుకుంటాడు. సో ఇతను వేరే వంశానికి చెందినవాడు జయచంద్ర. నేను తర్వాత చెప్తాను, ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా చౌహాన్ డైనస్టీకి సంబంధించి ఏ విధంగా యుద్ధాలు జరిగాయని. యుద్ధాలు చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి మిడివల్ ఇండియాలో ఎక్కడి నుంచి మొదలయ్యే యుద్ధాలు. సో మిడివల్ ఇండియాలో మనము ఆ పల్లవాస్ గురించి లేవు. చోళ టైంలో కూడా మన యుద్ధాల గురించి ఎక్కడ ప్రస్తావించలేదు, అవునే కదా? చోళ టైంలో పలానా యుద్ధం జరిగిందని పేరు ఎక్కడ చెప్పలేదు. మనకి మిడివల్ ఇండియాలో స్టార్ట్ అయ్యే యుద్ధాలు ఇవే అనమాట. తరైన్ యుద్ధాలు స్టార్ట్ అవుతాయి మొట్టమొదటి. తర్వాత హల్దీ ఘాటి, తర్వాత మన విజయనగర ఎంపైర్, బ్యాటిల్ ఆఫ్ తల్లికోట, ఇలా వరుసగా వస్తాయి యుద్ధాలు. కాబట్టి యుద్ధాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇయర్స్ మెయిన్గా ఎందుకు చెప్తున్నారంటే ఇయర్స్ ఎగ్జామ్లు అడగరు, కానీ టైం పీరియడ్ అడుగుతారు. ఒక 4 యుద్ధాలు ఇచ్చి ఆర్డర్లో పెట్టమంటాడు. సో అర్థమైందా? జతపచ్చి కూడా అడుగుతారు. ఒకసారి ఇయర్స్ ఇస్తే ఇంకా మీ బ్యాట్లకు ఇయర్స్ ఇస్తే. కాబట్టి గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు మీకు తరైన్ యుద్ధం అనగానే పృథ్వీరాజ్ చౌహాన్ గుర్తు రావాలి. పృథ్వీరాజ్ చౌహాన్ గుర్తొచ్చి టైం పీరియడ్ ఆటోమేటిక్ గుర్తొచ్చేస్తుంది. సో దాని తర్వాత ఎవరున్నారు? అందుకే ఇష్టం నేను ఏం చెప్తానంటే మీరు వరుస గుర్తుపెట్టుకురండి కింగ్స్ని. సో ఫస్ట్ బింబిసార, అజాశత్రు, కాలాశోకుడు, శిశునాగ కాలాశోకుడు, మహాపద్మనంద, దయానంద, తర్వాత చంద్రగుప్త మౌర్య, బిందుసార, అశోకుడు, ఇట్లా గుర్తుపెట్టుకుంటూ రావాలి. తర్వాత పుష్యమిత్ర శుంగ. మీకు ఎప్పుడైతే ఆర్డర్ గుర్తుంటుందో చాలా తెలిసిపోతాయి మీకు. అటువంటి చిన్న లాజిక్తోనే మీరు ఆ టైం పీరియడ్ బేస్తోనే చాలా క్వశ్చన్స్ మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు తెలియనివి. సో మీకు ఎగ్జామినేషన్లో ఇప్పుడు యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఉంది, చాలా తెలుసుండవు చాలా మందికి, కానీ కొన్ని లాజిక్స్ ద్వారా ఆన్సర్స్ పెడతారు, అవి మెమరైజ్ చేస్తాయి అనమాట. ఓకేనా? రిమైనింగ్ పార్ట్ డిస్కస్ చేసుకున్నాము. సో నిన్న చోళ ఎంపైర్లో ఆల్రెడీ మనం కింగ్స్ గురించి చెప్పుకున్నాం, చోళ రాజుల వరకు చెప్పుకున్నాము. తర్వాత వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఎకనమిక్ కండిషన్స్ ఏమున్నాయి చూద్దాం. సో అందులో మొట్టమొదటిగా మనం ఇవాళ వచ్చేసి పరిపాలన. సో పరిపాలన గురించి చూద్దాం. చోళ సామ్రాజ్యంలో ఎటువంటి పరిపాలన ఉండేది, పరిపాలన ఏ విధంగా చేసేవాళ్ళు చోళ సామ్రాజ్యంలో. చోళ సామ్రాజ్యం అనేది మనకి ఆల్మోస్ట్ తమిళనాడు నుంచి
కృష్ణానది వరకు కూడా ఫస్ట్లో ఉండేది అనమాట. తర్వాత దాన్ని మలేషియా, థాయిలాండ్, సింగపూరు, మాల్దీవులు, అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వాళ్ళు జయించి ఆ ప్రదేశాలన్నీ కూడా సో తన సామ్రాజ్యంలో కలుపుకుంటారు. సో దీనికి సంబంధించి చూసుకుంటే అంత పెద్ద రాజ్యాన్ని వాళ్ళు ఎలా పరిపాలన చేశారు, సో అసలు మొత్తము ఈ తమిళనాడు తొండై మండలం, సో తమిళనాడు ఉండే ఈ తొండై మండలం మొత్తం కూడా వీళ్ళ పరిపాలన ఎలా సాగించారనేది ఇప్పుడు మనం చూద్దాం. దీనికి సంబంధించి ఫస్ట్ వచ్చేసి ద కింగ్ వాస్ సెంట్రల్ టు ది అడ్మినిస్ట్రేషన్ ఐస్టెడ్ బై ది రాయల్ ప్రిన్సెస్, ఏ మినిస్ట్రియల్ కౌన్సిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్. సో మామూలుగా వీళ్ళ యొక్క మొత్తం వచ్చేసి ఎలా ఉంటుందంటే ప్రొసీజరు ఆ డీసెంట్రలైజేషన్గా ఉంటుందన్నమాట. సో అంటే ఫస్ట్ కింగ్ ఉంటారు, సో అతనికి అరెస్ట్ చేస్తూ యువరాజులు ఉంటారు, సో తన కొడుకులు ఉంటారు, రాజు యొక్క కొడుకులు ఉంటారు. సో తర్వాత వచ్చేసి మినిస్టర్స్ ఉంటారు అనమాట, మంత్రి మండలి ఉంటుంది. సో చివరిలో వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉంటుంది. సో ఇలా వాళ్ళు ప్రొసీజర్ ఉంటుంది. కాబట్టి సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ చూడండి, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్. సో చోళాస్ యొక్క సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్లో చూసుకుంటే మనము ఫస్ట్ ఎవరు ఉన్నారు, కింగ్ ఉంటాడు, సో రాజు ఉంటాడు. సో రాజు తర్వాత వచ్చేసి రాయల్ ప్రిన్సెస్ ఉంటారు, అంటే రాజు యొక్క కుమారులు. సో యువరాజులు ఉంటారు. తర్వాత యువరాజుల తర్వాత కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. సో మినిస్టర్స్ తర్వాత వచ్చేసి ఆఫీసర్స్, స్టాఫ్ ఉంటారు కదా. సో ఇలా ఉంటారు. సో మనకి ఇలా అయితే వాళ్ళకి రాజ్యాన్ని అయితే పరిపాలన కొనసాగించారు రాజ్యంలో. సో కాబట్టి కింగ్ వచ్చేసి అల్టిమేట్ అనమాట, కింగ్ యొక్క డెసిషన్ ఫైనల్ ఇక్కడ. తర్వాత యువరాజులు ఉంటారు, ఆ రాజుకు సంబంధించిన కొడుకులు. మామూలు ఇంతకుముందు రాజరాజ చోళ ఉన్నాడు, సో రాజరాజ చోళ కింద యువరాజుగా వాళ్ళు కొడుకుంటాడు రాజేంద్ర చోళ. సో రాజేంద్ర చోళ ఉంటాడు. రాజేంద్ర చోళ తర్వాతనే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు, సో మంత్రిమండలి ఉంటారు. మంత్రిమండలి తర్వాత ఆఫీసర్స్ ఉంటారు, అంటే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఆ డిపార్ట్మెంట్. అంటే ఇదంతా ఏంటంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్, సో కేంద్ర ప్రభుత్వం అంటాం కదా, అలానే రాజు దగ్గర ఉండే అడ్మినిస్ట్రేషన్ అనమాట. కాబట్టి ఈ పాయింట్ రాసుకోండి. మీరు చోళా ఎంపైర్లో ఎలా ఉంటుందంటే మనకి సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, తర్వాత విలేజ్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉంటుంది. సో విలేజ్ లెవెల్లో కూడా అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి రాసుకోండి కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర మండలి అని రాసుకోండి. కేంద్ర పరిపాలన రాసుకోండి, కేంద్ర పరిపాలన తెలుగు మీడియం వాళ్ళు. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ రాసుకోండి, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్. సో కేంద్ర మండలి అని రాసుకొని అందులో వరుసగా రాసుకోండి రాజు. సో మొదటి రాజు ఉంటాడు, తర్వాత యారో మార్క్ పెట్టుకొని ఆ ప్రిన్సెస్ అంటే యువరాజులు. సో రాజు, యువరాజులు, మంత్రిమండలి, తర్వాత యారో పెట్టుకొని మంత్రిమండలి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే కింగ్, ప్రిన్సెస్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లేదా మినిస్టర్స్, తర్వాత ఆఫీసర్స్. సో రాజు, యువరాజులు, తర్వాత వచ్చేసి మంత్రిమండలి, యారో పెట్టుకుని మంత్రిమండలి, తర్వాత ఆఫీసర్స్ అధికారులు, ఉన్నతాధికారులు. సో ఉన్నతాధికారులు రాసుకోండి. సో ఇలా సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. సో చోళాకు సంబంధించి సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, స్టేట్ ఆఫీసర్స్ రిసీవ్డ్ ది ల్యాండ్ గ్రాంట్స్ అంటూ టైటిల్స్ యాజ్ పేమెంట్ అండ్ ఆనర్. మామూలుగా స్టేట్కి సంబంధించిన వాళ్ళు, అంటే రాజ్యాన్ని వీళ్ళు రాజ్యం ఎలా ఉంటే ఇదంతా సెంట్రల్కి ఉంటే దీన్ని డివైడ్ చేసుకున్నారు మళ్ళీ స్టేట్స్గా, మళ్ళీ దీన్ని ఇలా డివైడ్ చేసుకుంటారు, దాన్ని మళ్ళీ విలేజెస్గా డివైడ్ చేసుకున్నారు. ఇలా చిన్నగా డివైడ్ చేసుకుని పరిపాలించారు చోళ సామ్రాజ్యం. అందుకే విలేజ్ అడ్మినిస్ట్రేషన్ మన భారత చరిత్రలో మొట్టమొదటిసారి చోళ సామ్రాజ్యంలో మనం చూస్తాం, ఏది విలేజ్ లెవెల్లో ఉండే అడ్మినిస్ట్రేషన్. సో కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత స్టేట్ ఆఫీసర్స్ అనమాట. ఇప్పుడు స్టేట్స్గా డివైడ్ చేసుకున్నారు కదా, ఆ స్టేట్లో ఉండే అధికారులు వాళ్ళు ల్యాండ్ గ్రాంట్స్ అనమాట. ల్యాండ్ గ్రాంట్స్ అండ్ టైటిల్స్ యాజ్ పేమెంట్ యాజ్ ద ఆనర్ అనమాట. అంటే ల్యాండ్ గ్రాంట్స్ అంటే ఏంటి, సో నిధులు అనమాట. కొన్ని భూములను ఇవ్వడము, కొంతమంది రాజులకి భూముల్లో ఇస్తుంటారు అనమాట గ్రాంట్స్గా. మనం బలి అని చెప్పుకున్నాం చూడండి, వాలంటరీ ట్యాక్స్ అని. అంటే రాయల యొక్క ప్యాటరైజ్ అని నచ్చినప్పుడు, రాజు యొక్క పరిపాలన నచ్చినప్పుడు గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు అనమాట. అటువంటి ల్యాండ్ గ్రాంట్స్ కావచ్చు, కొన్ని టైటిల్స్ కూడా, బిరుదులు కూడా ఇస్తారు ప్రజలు. సో ప్రజలు చాలా బిరుదులు ఇస్తారు రాజులకి. సో అటువంటి కూడా వాళ్ళు హానర్ కింద పేమెంట్ కింద తీసుకుంటూ ఉంటారు అనమాట. కాబట్టి ఎవరు తీసుకుంటారంటే స్టేట్ ఆఫీసర్స్. కాబట్టి రాష్ట్ర అధికారులు. సో రాసుకోండి, రాష్ట్ర అధికారులు భూములను నిధుల రూపంలో తీసుకునేవాళ్ళు. ఇంగ్లీష్ మీడియం సేమ్ రాసుకోండి. స్టేట్ ఆఫీసర్స్ రిసీవ్డ్ ది ల్యాండ్ గ్రాంట్స్ అండ్ టైటిల్స్ యాజ్ ఏ పేమెంట్ అండ్ హానర్. సో పేమెంట్ అండ్ హానర్ అనమాట. సో కాబట్టి వీళ్ళు చోళా టైంలో, చోళ సామ్రాజ్యంలో భూములను కూడా తీసుకునేవాళ్ళు, ల్యాండ్ గ్రాంట్స్ తీసుకునేవాళ్ళు, నిధులు, వాటికి సంబంధించిన నిధులు కూడా వీలైతే తీసుకునేవాళ్ళు. దానికోసం ప్రత్యేకంగా రాష్ట్రానికి సంబంధించిన అధికారులు, అంటే రాజ్యాన్ని డివైడ్ చేస్తారు కదా రాష్ట్రాలుగా, అలా ఉండేవాళ్ళు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కింగ్స్ వర్ ఇన్వేరియబుల్లీ అడ్రస్డ్ ది ఆ పెరుగన్ అంటే రాజు ఉంటాడు కదా. సో రాజుని డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు అప్పట్లో. చోళ సామ్రాజ్యంలో రాజులని వివిధ రకాల పేర్లతో పిలుస్తాడు అనమాట. అవేంటంటే ఒకటి వచ్చేసి పెరుమాన్ అంటూ పెరుమగన్. సో మగన్ అంటే తమిళ్లో మ్యానన్ అని చెప్పేసి మనిషి, సో పురుషుడు అని చెప్పేసి అర్థం.
సో మగన్. పెరు అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పెరియా అన్న పెరు అన్న బిగ్ అని చెప్పేసి అర్థం తమిళ్లో. కాబట్టి ఆ పెరుమను లేదా పెరుమగన్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు ఎవరు రాజుని. అలానే ఇంకా మనకి ఇక్కడ చూడండి ఉలగొదయార్ పెరుమాల్ అని చెప్పేసి కూడా పిలిచేవాళ్ళు అనమాట. ఉలగొదయార్ పెరుమాల్ అని చెప్పేసి కూడా పిలిచేవాళ్ళు, అంటే లార్డ్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పేసి. సో ప్రపంచానికి పాలకుడు అని చెప్పేసి పిలిచేవాళ్ళు. తర్వాత ఇంకోటి వచ్చేసి ఉలగొదయ నైనార్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు, లార్డ్ ఆఫ్ ది వరల్డ్ అనమాట. అంటే ఇది కూడా సేమ్ మీనింగే. సో ప్రపంచాన్ని పాలించేవాడు అని సేమ్ మీనింగ్ ఉంటుంది. కాబట్టి ఇవి రాసుకోండి. సో రాజు కల వివిధ పేర్లు. సో రాజుకి గల వివిధ పేర్లు అంటే వాళ్ళు రాజుని ఎలా పిలిచేవాళ్ళు, రాజు గల వివిధ పేర్లు. సో ఒకటి వచ్చేసి పెరుమాల్ లేదా పెరుమగన్. ఎగ్జామినేషన్ లో ఈ టెర్మినాలజీ ఇస్తాడు. సో పెరుమగన్ లేదా ఆ పెరుమగన్ లేదా పెరుమాన్ అని ఇచ్చేసి ఈ టెర్మినాలజీకి అర్థం ఏంటని చెప్పేసి అడుగుతాడు కింద. సో మీకు ఆప్షన్స్ లో ఏమని ఇస్తాడు, మినిస్టర్ అని ఇస్తాడు, కింగ్ అని ఇస్తాడు, లేదా ఆర్మీ కమాండరు, సో ట్యాక్స్ కలెక్టర్ అలా ఇస్తారనమాట పెరుమగన్. నెక్స్ట్ వచ్చేసి ఉలగొదయర్ పెరుమాల్. సో ఇప్పుడు మనం పెరుమాల్ అంటాం కదా, పెరుమాల్ అంటే పెద్ద దేవుడు అని చెప్పేసి అర్థం. తమిళ్లో పిలుస్తారు కదా, వెంకటేశ్వర స్వామి కూడా పెరుమాల్ అంటారు వాళ్ళు, విష్ణుని. సో అట్లా ఉలగొదయర్ పెరుమాల్. ఇది రాగదు ఉలగొదయ పెరుమాలు, ఇది కూడా ఉలగొదయ. సో ఇలా నేమ్స్ ఉంటాయి అనమాట, ఇలా నేమ్స్ ఉంటాయి రాజుకి. ఇప్పుడు తమిళ్లో పిలుస్తారు కదా దళపతి, ఇళయ దళపతి, సో అట్లా నేమ్స్ ఉంటాయి కదా, సెల్వి, సెల్వా అని చెప్పేసి, నాయకుడు అని చెప్పేసి సెల్వి అంటే, సెల్వా అంటే నాయకుడు అని చెప్పేసి. సో జయలలితను పిలుస్తారు కదా, సో అట్లా. సో ఈ విధంగా వాళ్ళు రాజుని అయితే వివిధ పేర్లతో పిలుస్తారు అనమాట. సో డిఫరెంట్ నేమ్స్తో ఈ విధంగా రాజుని వాళ్ళు పిలిచేవాళ్ళు అప్పట్లో. ఇది కేంద్ర సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ లో ఉండే రాజుని ఇలా పిలిచేవాళ్ళు. తర్వాత లేటర్ దే అడాప్టెడ్ ది టైటిల్స్ ఆఫ్ ది, అంటే మొట్టమొదటిసారి ఈ చోళులు ఎలా ఉంటారు మనకి, ప్రాచీన చోళులు ఉంటారు. ఫస్ట్ ప్రాచీన చోళులు ఉంటారు, తర్వాత మల్లి చోళుడు, ఇంపీరియల్ చోళస్ ఉంటారు. ఈ ప్రాచీన చోళులు ఎప్పుడు ఉంటారంటే సంగం యుగంలో ఉంటారు, అవునా కాదా? సంగం యుగంలో ఉండి తర్వాత పాండ్యులు ఓడించిన తర్వాత వాళ్ళు సామ్రాజ్యాన్ని కోల్పోయి పల్లవుల దగ్గర సామంతరాజులో పనిచేస్తారు. సో తర్వాత పల్లవులు అంతరించిపోయిన తర్వాత మళ్ళీ చోళులుగా వస్తారు మళ్ళీ. సో ఈ పీరియడ్ మధ్యలో వచ్చేసి ఏమవుతుందంటే సామంతులుగా పనిచేస్తారు ఎవరికి, పల్లవులకి. సో తర్వాత మళ్ళీ చోళులుగా వచ్చి కొత్త సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుంటారు. కాబట్టి వాళ్ళ పేర్లు అప్పట్లో అలా ఉన్న పేర్లు తర్వాత ఎవల్యూషన్ అయ్యాయి అనమాట. తర్వాత ఇక్కడి నుంచి ఏమని పిలిచారంటే చక్రవర్తి అని పిలిచారు. సో చక్రవర్తి. నెక్స్ట్ త్రిభువన. సో త్రిభువన చక్రవర్తి అంటే ఎంపరర్ ఆఫ్ ది 3 వరల్డ్స్ అనమాట. 3 వరల్డ్స్ అంటే ఏముంటాయి, 3 ప్రపంచాలు, ఆకాశము, నేల, నీరు. సో 3కి సంబంధించినటువంటి రాజు అని చెప్పేసి అర్థం. సో ఇక్కడ ఇది గల పేర్లు రాసుకున్నారు కదా, సో దానికి కింద కంటిన్యూషన్ గా రాసుకోండి, కింద రాసుకోండి. అంటే నెక్స్ట్ పీరియడ్ ఇలా పిలిచారు చక్రవర్తి. రాజులు వచ్చేసి చక్రవర్తి మరియు త్రిభువన చక్రవర్తి. సో త్రిభువన అంటే భువనం అంటే ఏంటి, సో భూమి అని, 3 భూములకి చక్రవర్తి అని చెప్పేసి. సో ఆకాశము, నేల, నీరు. కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో రాసుకోండి, సేమ్ టైటిల్స్ అని రాసుకొని చక్రవర్తి, త్రిభువన చక్రవర్తి అని రాసుకోండి చాలు. మొత్తం ఈ సెంటెన్స్ మొత్తం రాసుకోవాల్సిన అవసరం లేదు. రాజు కల పేర్లు రాసుకున్న దాంట్లో కంటిన్యూషనే ఈ చక్రవర్తి, త్రిభువన చక్రవర్తి అని రాసుకోండి. చక్రవర్తి, త్రిభువన చక్రవర్తి. సో ఇలా వీళ్ళు చోళ సామ్రాజ్యంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే ఇది. అంటే మన కేంద్ర ప్రభుత్వం అంటాం కదా, ఇప్పుడు ఢిల్లీలో ఉండే కేంద్ర ప్రభుత్వం ఎలా ఉంటుందో అలానే అన్నమాట ఇది. సో ఎగ్జాక్ట్లీ ఇలానే వాళ్ళు రాజుని ఎలా పిలిచేవాళ్ళు, స్టేట్ ఆఫీసర్స్, మంత్రిమండలి ఎలా ఉన్నది, సో ఇలా తీసుకున్నారనమాట. సో నోట్ చేసుకున్నారు ఇవన్నీ. త్రిభువన చక్రవర్తి వరకు నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి వాళ్ళు ఇంకా మనకి ఆ ఎంపైర్ అనమాట. సో మొత్తం చోళ సామ్రాజ్యాన్ని, ఈ మొత్తం చోళ సామ్రాజ్యాన్ని ఎలా డివైడ్ చేసుకున్నారు. సో చాలా పెద్ద మొత్తంలో ఉండేది ఎంపైర్ అనేది. సో దాన్ని ఎలా డివైడ్ చేసుకున్నారు, దానికి పేర్లు ఏంటి అవన్నీ కూడా చూద్దాము. ద ఎంపైర్ వాజ్ డివైడ్ ఇంటూ ది ప్రొవిన్సెస్, అంటే మండలమ్స్ అని పిలిచాము కదా మనం పల్లవ టైంలో, మనకి ఆల్మోస్ట్ సంగం టైంలో కూడా మండలమ్స్ అనే పిలుస్తాం. సో వీళ్ళు ప్రొవిన్సెస్ అంటే రాష్ట్రాలు, దాన్ని మండలమ్స్ గా డివైడ్ చేసుకున్నారు. ఫర్దర్ సబ్ డివైడ్ ఇంటూ ది వల్నాడు. సో వల్నాడుసు, నాడుసు. కాబట్టి వీళ్ళు ఫస్ట్ ఆ సామ్రాజ్యం అనమాట. సో సామ్రాజ్యం అనే దాన్ని తర్వాత ఎలా డివైడ్ చేసుకున్నారంటే మండలాలుగా డివైడ్ చేసుకున్నారు. ఈ మండలాలు ఎలా డివైడ్ చేసుకున్నారంటే వలనాడు. సో వలనాడులుగా డివైడ్ చేసుకున్నారు. మళ్ళీ వలనాడులు ఎలా డివైడ్ చేసుకున్నారంటే నాడులుగా డివైడ్ చేసుకున్నారు. సో నాడులు. సో ఇది చోళ సామ్రాజ్యంలో వాళ్ళు డివైడ్ చేసుకున్నటువంటి రాజ్యాన్ని ఈ విధంగా విభజించుకున్నారు. సో కాబట్టి ఫస్ట్ సామ్రాజ్యం అంటే ఇండియా లాగా ఇది స్టేట్స్, డిస్ట్రిక్ట్స్, అలానే మనకి మండలమ్స్ అంటాం కదా, సో ఆ విధంగా డివైడ్ చేసుకున్నారు. కాబట్టి రాసుకోండి. సో రాజ్య విభజన అని రాసుకోండి ఇక్కడ, రాజ్య విభజన. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వాళ్ళు రాజ్య విభజన అంటే రాజ్యాన్ని ఎలా విభజించుకున్నారని చెప్పేసి సో కోణలు పెట్టుకొని ఇలా రాసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే కూడా సేమ్ ఎంపైర్ డివైడ్ ఇంటూ అని పెట్టి కోణలు పెట్టుకొని ఇవి రాసుకోండి.
సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు డైరెక్ట్గా మండలాసు, వలనాడుసు, నాడుస్ అని రాసుకోండి. ఎంపైరు, మండలాసు, ఈ ప్రొవిన్సెస్ వద్దు, మండలాస్ అని రాసుకోవాలి. నేను ప్రొవిన్స్ అని మీకు అర్థం కావడం కోసం తీసుకున్నాను టెర్మినాలజీ. సో ఈ విధంగా వాళ్ళు డివైడ్ చేసుకున్నారు. సో చోళ సామ్రాజ్యాన్ని మొత్తంగా డివైడ్ చేసుకున్నారు. ఎంపైర్ మొత్తం కూడా. సో ఇవి వచ్చేసి మనకి మండలమ్స్ అవుతాయి. సో ఇవి మండలమ్స్. మళ్ళీ ఇందులో డివైడ్ చేసుకునేది ఇవి వలనాడుసు. సో మళ్ళీ ఇందులో పార్ట్స్ తీసుకుంటే మనకి నాడూస్ అనమాట. మళ్ళీ ఇంకా నాడూసు. సో ఇట్లా వాళ్ళు డివైడ్ చేసుకుని ప్రతి ఒక్క సెక్షన్లో కొంతమంది అధికారులు పెట్టుకున్నారు. సో అధికారులు పెట్టుకోవడం వల్ల సామ్రాజ్యంలో పరిపాలన కూడా బాగుంటుంది. అంటే ప్రతి స్టేజ్లో ఒక ఆఫీసర్ ఉంటారు. సో ప్రతి స్టేజ్లో ఆఫీసర్ ఉంటారు కాబట్టి పరిపాలన ఎప్పటికప్పుడు రాజుకి వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎటువంటి తిరుగుబాట్లు రాకుండా, సో ఎక్కడా కూడా ఎటువంటి జరగకుండా వాళ్ళు చూసుకునేవాళ్ళు. సో ప్రాపర్గా ఉండేది అడ్మినిస్ట్రేషన్. సో చోళా రూలర్స్ అపాయింటెడ్ ది బ్రాహ్మణ్ యాజ్ రాజ్గురు, దేర్ ఫర్ గ్రాంటెడ్ బ్రహ్మదయాస్. సో మనకి బ్రహ్మదయాస్ అనే కాన్సెప్ట్ విన్నాం కదా. సో బ్రహ్మదయాస్ అనేది ఎక్కడ విన్నాము? సో గుప్తాస్ టైంలో వింటాం. సో గుప్తులు బ్రాహ్మణులకి కొన్ని విలేజెస్ గ్రామాలని, భూముల్ని దానం చేశారు. దాన్ని బ్రహ్మదియా అని చెప్పేసి పిలుస్తారు. సో బ్రహ్మదియా అని. సో మొట్టమొదటిసారి బ్రాహ్మణులకి భూముల్ని దానం చేసింది ఎవరంటే శాతవాహనులు, తర్వాత గుప్తులు. అదే కాన్సెప్ట్ని చోళులు కూడా ఫాలో అవుతారు అనమాట. అంటే వీళ్ళ రాజ్యంలో బ్రాహ్మణుడిని, బాగా చదువుకున్నటువంటి బ్రాహ్మణుడిని రాజుగురుగా పెట్టుకుంటారు. సో రాజుగురు మన తెలుగు ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజులకు కూడా రాజుగురు. ప్రతి సామ్రాజ్యంలో రాజు సలహాదారుడు ఉంటాడు. సో అతను బాగా చదువుకున్న వ్యక్తి అనమాట. అన్ని చెప్తూ ఉంటాడు. మనకి తిమ్మరసు ఉంటాడు శ్రీకృష్ణదేవరాయల దగ్గర. సో తిమ్మరసు లాగా అనమాట. సో ఇలా రాజుగురు ఉంటారు. అతనికి వాళ్ళకి బ్రహ్మదియాస్ అనే ఇచ్చారనమాట వీళ్ళు. సో బ్రహ్మదియాస్ అనేది ఇవ్వడం జరిగింది. హ్యూజ్ ఎస్టేట్స్ ఆఫ్ ది ట్యాక్స్ ఎగ్జంప్షన్ ల్యాండ్ టు బ్రాహ్మిన్స్. సో అప్పట్లో ప్రజలు నివసించే ప్రాంతాల మీద ట్యాక్స్ వేసేవాళ్ళు. అంటే ఇంటి పన్ను అంటారు కదా, ఇప్పుడు మనం కడతాం హౌస్ ట్యాక్స్ అనేది. సో హోమ్ ట్యాక్స్ అనేది ఇట్లాంటిది అప్పట్లోనే ఉండదన్నమాట. అయితే ఈ బ్రహ్మదియాస్ కింద సో బ్రాహ్మణులకి ఇచ్చినటువంటి భూములకి ట్యాక్స్ లేకుండా ఎగ్జంప్షన్ ఇచ్చారు. సో ట్యాక్స్ మినహాయింపు అనేది, పన్ను మినహాయింపు అనేది ఇవ్వడం జరిగిందనమాట. అలానే చతుర్వేది మంగళంస్ అంటే ట్యాక్స్ ఎగ్జంప్టెడ్ విలేజ్ ఫర్ బ్రాహ్మిన్స్. సో వీటిని ఏమైనా పిలుస్తారంటే చతుర్వేది మంగళంస్ అంటారు. ఇక్కడ ఏ ఏరియాస్కి అయితే ట్యాక్స్ అనేది వెయ్యరు, పన్ను మినహాయింపు ఉంటుందో ఆ గ్రామాలని చతుర్వేది మంగళంస్ అంటారు. ఎవరికైతే ఇక్కడ ఏంటంటే బ్రహ్మదియాస్ అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి పెద్ద పెద్ద ఆస్తులు అంటే భూములు ఇస్తారు కదా. సో చాలా ఎకరస్ ఆఫ్ ల్యాండ్స్ ఇస్తారు. వాటికి ట్యాక్స్ అనేది ఉండదు అనమాట. ఓకేనా? కాబట్టి కాన్సెప్ట్స్ రాసుకోండి. సో ఫస్ట్ తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చోళా రూలర్స్ అపాయింటెడ్ ది బ్రాహ్మిన్స్ యాజ్ రాజ్గురు అని రాసుకోండి. బ్రాహ్మిన్స్ యాజ్ రాజ్గురు ఇంతవరకు రాసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. సో తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి. సో రాజుకు బ్రాహ్మణుడు రాజుగురుగా ఉండేవాడు. బ్రాహ్మణుడు రాజుగురుగా ఉండేవాడు. అంటే చోళ సామ్రాజ్యంలో బ్రాహ్మణు రాజుగురుగా ఉంటాడు. సో రాజుగురుగా ఉండేవాడు. సో తర్వాత ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాసుకోండి. బ్రహ్మదియమ్స్ అని రాసుకోండి. ఈ కాన్సెప్ట్ వరకే రాసుకోండి. బ్రహ్మదియమ్స్ అని రాసుకొని కోళ్ళను పెట్టుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ఇది ఒక్క వర్డ్ రాసుకోండి చాలు. బ్రహ్మదియమ్స్ కోళ్ళను పెట్టుకొని తర్వాత ఇది రాసుకోండి. బ్రహ్మదియమ్స్ కోలన్ పెట్టుకొని ఈ పాయింట్ రాసుకోండి. మళ్ళీ చతుర్వేది మంగళంస్ అని కోళ్ళను పెట్టుకొని ఈ పాయింట్ రాసుకోండి. దాని కింద రాసుకోండి 2 పాయింట్స్ లాగా. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాసుకోండి. సో ఫస్ట్ తెలుగు మీడియం వాళ్ళు బ్రహ్మదియం. సో బ్రహ్మదియం అంటే పన్ను మినహాయింపు భూమి అని రాసుకోండి. పన్ను మినహాయింపు భూములు. సో ఈ భూములు కేవలం ఎవరికి ఇస్తారంటే బ్రాహ్మణులకు మాత్రం ఇస్తారు. సో బ్రహ్మదీయం అంటే బ్రాహ్మణులకు మాత్రం ఇచ్చే భూములు అనమాట. వాటికి పన్ను మినహాయింపు ఉంటుంది. సో పన్ను మినహాయింపు ఉంటుంది అనమాట. సో బ్రహ్మదీయం అంటారు దాన్ని. నెక్స్ట్ వచ్చి చతుర్వేది మంగళం అంటే ట్యాక్స్ ఎగ్జంప్టెడ్ విలేజెస్ అనమాట. అంటే పన్ను మినహాయింపు గ్రామాలు. సో ఇవి ఆస్తులు అనమాట. భూములు ఇవి వచ్చేసి గ్రామాలు. సో పన్ను మినహాయింపు గ్రామాలు. ఇలా 2 కాన్సెప్ట్స్ అనేవి చోళా టైంలో ఉండేది. చోళుల టైంలో ఈ విధంగా ఉండేది అనమాట. అంటే వాళ్ళు బ్రాహ్మణ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. బ్రాహ్మణులే రాజుగురుగా పెట్టుకున్నారు. సో బ్రాహ్మణులు రాజుగురుగా పెట్టుకోవడమే కాకుండా 2 కాన్సెప్ట్స్ అనేది తీసుకొచ్చారు బ్రాహ్మణులకి. ఒకటి బ్రహ్మదీయం అంటే బ్రాహ్మణులకి భూములు దానం చేస్తారనమాట. ఆ దానం చేసిన భూములకి పన్ను అనేది ఉండదు కాబట్టి పన్ను మినహాయింపు భూములు. ఇంకోటి చతుర్వేది మంగళం అంటే పన్ను మినహాయింపు గ్రామాలు. అంటే ఆ గ్రామాలు ఇస్తారు, అగ్రహారంస్ అంటారు. అగ్రహారంకి ట్యాక్స్ వేయరు వాళ్ళు. సో మిగతా ప్రాంతాల మీద ఇంటి పన్ను వేస్తారనమాట. సో నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చే భూముల మీద కూడా ట్యాక్స్ వేయరు. ల్యాండ్ ట్యాక్స్ మిగతా అందరి మీద ఉంటుంది కానీ బ్రాహ్మణుల మీద ఉండదు. కాబట్టి ఈ 2 కూడా ఎవరికి సంబంధించిన అంటే బ్రాహ్మణులకు సంబంధించిన అనమాట. బ్రాహ్మణులు. సో బ్రాహ్మణులకు మాత్రమే ఇస్తారు ఇవి, మిగతా వాళ్ళకి వెయ్యరు. కాబట్టి ఎగ్జామినేషన్ పరంగా గుర్తుపెట్టుకోండి. బ్రహ్మదీయం చతుర్వేది మంగళం అంటే అర్థం వచ్చేసి ఇవన్నమాట.
ఒకటి భూమికి సంబంధించింది, ఇంకోటి గ్రామాలకు సంబంధించింది. అంటే ఇక్కడ దేర్ వాజ్ నో ఇది వచ్చేసి కంప్లీట్ గా మనకి ట్యాక్స్ ఉందన్నమాట. ఇది ల్యాండ్ ట్యాక్స్ సంబంధించింది. సో ఇది వచ్చేసి విలేజ్ కి సంబంధించిన కంప్లీట్ ట్యాక్స్ అనమాట. సో మనకి గ్రామాల మీద చెత్త పన్ను ఇట్లాంటి వేస్తూ ఉంటారు కదా, మొత్తం కంప్లీట్ గా అటువంటి ట్యాక్స్లు ఏమి ఉండవు వాళ్ళకి. సో మున్సిపల్ ట్యాక్స్ అట్లాంటి ఏమి. సో కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఆ బ్రహ్మదీయం, చతుర్వేదం, మంగళం అనే కాన్సెప్ట్స్ తీసుకొచ్చి బ్రాహ్మణులకు మాత్రమే ఎగ్జామ్స్ ఇచ్చారు. రేపు ఎగ్జామినేషన్ లో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇట్ వాజ్ ఓన్లీ ఫర్ బ్రాహ్మిన్స్, ఓన్లీ ఫర్ బ్రాహ్మిన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. మిగతా వైశ్యాసు, క్షత్రియాస్ ఎవరికి కూడా లేదనమాట, శూద్రాస్ వాళ్ళకి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇట్ వాజ్ క్యారీడ్ అవుట్ బై ది డైవర్స్ విలేజ్ అసెంబ్లీస్ లైక్ ఊరు, సభ, మహాసభ, నగరం. సో ఇక్కడ గ్రామ సభలు కూడా జరిగేది. ఇక్కడ చోళ సామ్రాజ్యంలో గ్రామ సభలు కూడా జరిగేది అనమాట. సో గ్రామ సభలు, ఈ గ్రామ సభలకి డిఫరెంట్ నేమ్స్ ఉండేది. సో నెక్స్ట్ రాసుకోండి, తెలుగు మీడియం వాళ్ళు గ్రామ సభలు అని పెట్టుకోండి. సో గ్రామ సభలు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు విలేజ్ అసెంబ్లీస్ అని పెట్టుకోండి. గ్రామ సభలు జరిగేది అనమాట, విలేజ్ అసెంబ్లీస్ అని యారోలా పెట్టుకొని రాసుకోండి. అవి ఏంటంటే ఒకటి వచ్చేసి ఊరు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇవే రాసుకోండి, ఊరు సభ లేదా మహాసభ. సో ఊరు, సభ లేదా మహాసభ. నెక్స్ట్ వచ్చేసి నగరం. సో నగరం. సో ఇవి వచ్చేసి గ్రామ సభలు అనమాట. సో చోళ సామ్రాజ్యంలో స్థానిక సంస్థలకి ఎన్నికలు నిర్వహించేవాళ్ళు. అంటే విలేజ్ పంచాయతీస్ కూడా ఎలక్షన్స్ అనేవి జరిగాయి. సో విలేజ్ పంచాయతీ కూడా ఎలక్షన్ జరిగాయి అనమాట. అందువల్ల అక్కడ గ్రామ సభలు జరిగేది. ఊరు అని చెప్పేసి, సభ లేదా మహాసభ, నగరం అని చెప్పేసి. సో మహాసభ, నగరం అని చెప్పేసి ఇటువంటి జరిగేది అనమాట. సో ఇలా 3 సభలు జరిగేది. అయితే ఆ 3 సభల్లో అసలు ఊరు అంటే ఏంటి, సభ అంటే ఏంటి, నగరం అంటే ఏంటో చూద్దాం. సో గ్రామ సభలు అయితే 3 జరిగాయి కదా. సో ఊరు ఒకటి, సభ లేదా మహాసభ, నెక్స్ట్ వచ్చేసి నగరం అని చెప్పేసి. అసలు ఊరు అంటే ఏంటి? సో ఊరు అంటే వాజ్ ఏ విలేజ్ అసెంబ్లీ ఫర్ ది ల్యాండ్ హోల్డింగ్ క్లాసెస్ అనమాట. భూస్వాములకు మాత్రమే జరిగేది. సో కాబట్టి కింద రాసుకోండి ఊరు. సో ఇంగ్లీష్ మీడియం ఊరు అని రాసుకోండి. సో ఇక్కడ రాస్తాను తెలుగు మీడియం ఊరు. సో ఊరు అంటే ఓన్లీ భూస్వాములు అనమాట. భూస్వాముల సభలు, భూస్వాములకు సంబంధించిన సభ అనమాట. భూస్వాములకు సంబంధించిన సభ అంటే ఓన్లీ ల్యాండ్ హోల్డింగ్ క్లాసెస్ అనమాట. ల్యాండ్ ఉన్న వాళ్ళకి మాత్రమే జరిగే సభ అనమాట. ఎవరికైతే ఆ విలేజ్ అక్కడ సంబంధించి భూములను ఎక్కువ ఉంటాయో వాళ్ళకి జరిగే సభను వచ్చేసి ఆ ఊరు అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ వచ్చే సభ. సో సభ అనేది ఎవరికి జరుగుతుంది? సభ అనేది ఎవరికి జరుగుతుందంటే అసెంబ్లీ ఆఫ్ ది బ్రాహ్మిన్స్ ఇన్ బ్రహ్మదీయ విలేజెస్. ఇందా మనం చెప్పుకున్నాం కదా, ఏ బ్రాహ్మణులకైతే రాజు భూమి దానం చేశాడో ఆ ప్రాంతానికి సంబంధించిన బ్రాహ్మణులకు మాత్రమే. కాబట్టి బ్రహ్మదీయుల, సో బ్రహ్మదీయుల సభ. సో బ్రహ్మదీయులు అంటే సో బ్రాహ్మిన్స్ హూ గాట్ ల్యాండ్ ఫ్రమ్ ది రాయల్ ప్రిన్స్ అనమాట. సో రాయల్ కింగ్ నుంచి ఎవరికైతే డొనేటెడ్ గా అవి వచ్చాయో, భూములు అనేవి వచ్చాయో, బ్రహ్మదేవ విలేజ్ లో ఉంటే బ్రాహ్మిన్స్ కు మాత్రమే జరిగేదే సభ అనమాట. మహాసభ అన్నా కూడా అదే. సో మహాసభ అన్నా కూడా అదే అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నగరం. సో నగరం అనమాట. సో నగరం అంటే అసెంబ్లీ ఆఫ్ ది మర్చెంట్స్ అనమాట. వ్యాపారుల మొత్తానికి జరిగే ఒక సభ. వ్యాపారుల సభ అని రాసుకోండి, వ్యాపారుల సభ, వ్యాపారుల సభ. సో ఇలా 3 రకాల సభలు అనేవి అప్పట్లో జరిగేవి. కాబట్టి ఇంగ్లీష్ మీడియం డైరెక్ట్ రాసుకోండి. అసెంబ్లీ ఫర్ ది ల్యాండ్ హోల్డింగ్ క్లాసెస్, అసెంబ్లీ ఫర్ ది బ్రహ్మదియా విలేజెస్, అసెంబ్లీ ఫర్ ది మర్చెంట్స్. ఇలా 3 టెర్మినాలజీస్ అయితే ఉంటాయన్నమాట. చోళ సామ్రాజ్యంలో వీళ్ళు సభలు ఇలా జరిగేవి. సో ఈ విధంగా సభల్ని వాళ్ళు డివైడ్ చేసుకున్నారు. బ్రహ్మదియా విలేజెస్ కి, తర్వాత మర్చెంట్స్ కి, నెక్స్ట్ ల్యాండ్ హోల్డింగ్ పీపుల్ కి, అంటే ఉంటారు కదా క్లాసెస్ వాళ్ళకి. సో ఈ విధంగా సభలు అనేవి డిఫరెంట్ జరిగాయి కాబట్టి ఎక్కడా కూడా తిరుగుబాట్లు, వివాదాలు రాలేదు. సో అన్ని కూడా సర్దుమణిగా, ఎప్పటికప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి సర్దుమణిగాయి అనమాట. అందుకే చోళ సామ్రాజ్యంలో ఆ కింగ్, సో రాజు ఉంటారు కదా, రాజు ఉన్నట్టు స్థాయి నుంచి లో లెవెల్ కూడా, సో చిన్న విలేజెస్ ఉండే ప్రాంతంలో కూడా, సో ఇక్కడ కూడా ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ లేకుండా పకడ్బందీగా వీళ్ళు పరిపాలన చేశారు. సో ఇప్పటికీ మనం ఇన్స్పిరేషన్ గా తీసుకునే విలేజ్ పంచాయతీస్ ఇవన్నీ కూడా చోళ సామ్రాజ్యం నుంచే. సో ఆల్మోస్ట్ వాళ్ళు 1400 సంవత్సరాల క్రితమే ఎలక్షన్స్ అనేవి పెట్టుకున్నారు విలేజ్ పంచాయతీస్ లో. అంటే చోళ సామ్రాజ్యం అంటే ప్రతి గ్రామంలో ఎలక్షన్స్ జరిగాయి. అప్పుడు ఎలక్షన్స్ అనేది జరిగి అక్కడ సర్పంచ్, ప్రెసిడెంట్ అనే విలేజ్ కి వాళ్ళని ఎన్నుకునేవాళ్ళు. సో ఇలా పకడ్బందీగా వాళ్ళు నగరము, ఊరు, తర్వాత వచ్చేసి సభ, ఇట్లాంటివన్నీ కూడా కండక్ట్ చేస్తారనమాట. ఓకేనా? సో ఇలా వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ ఇదంతా కూడా చోళ సామ్రాజ్యానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ అనమాట. అయితే మనకి మామూలుగా మోడర్న్ ఇండియా, సో ఆధునిక భారత చరిత్ర అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే టైంలో స్థానిక సంస్థలకి ఒక గవర్నర్ జనరల్ తీసుకొస్తాడు ఎలక్షన్స్. సో అతనే లార్డ్ రిప్పన్. సో రిప్పన్ రాసుకోండి, రిప్పన్ అని అక్కడ బ్రాకెట్ లో రాసుకోండి, రిప్పన్. సో రిప్పన్ అంటే చోళ సామ్రాజ్యానికి సంబంధించిన వ్యక్తి కాదు, బ్రిటిష్ అధికారి అనమాట అతను. సో రిప్పన్ అని రాసుకోండి. స్థానిక సంస్థల, భారత స్థానిక సంస్థల పితామహుడు అని రాసుకోండి. భారత స్థానిక సంస్థల పితామహుడు.
పితామహుడు. సో అంటే మన చోళ సామ్రాజ్యం తర్వాత మన బ్రిటిష్ టైంలో విలేజ్ కూడా ఎలక్షన్స్ పెట్టింది ఎవరంటే లార్డ్ రిప్పన్ అనమాట. రిప్పన్ తీసుకొస్తాడు, బ్రాకెట్లో రాసుకోండి. అంటే చోళుల తర్వాత మనకి బాగా కనిపించింది హిస్టరీలో ఇతని టైంలోనే. సో రిప్పన్ రాస్తున్నారా? సో రిప్పన్ వచ్చేసి ఎవరంటే స్థానిక సంస్థల పితామహుడు మన భారతదేశంలో. సో ఎలా పిలుస్తారు? సో ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఉన్నాయి కదా, సివిల్ సర్వీసెస్ తీసుకొచ్చింది ఎవరంటే భారతదేశంలో కార్నవాలిస్. సో భారత సివిల్ సర్వీస్ పితామహుడు ఎవరంటే పౌర సేవల పితామహుడు కార్నవాలిస్, ఇలా పిలుస్తారు. సో ఓకేనా? కాబట్టి ఇవన్నీ రాసుకున్నాం కదా క్లారిటీగా. బ్రహ్మదీయము, చతుర్వేది మంగళం కావచ్చు, ఉర్రు నగరం సభ అన్ని కూడా